ఇవాళ మనం రాగి ఇడ్లీ చేసుకుందామండి. చాలా హెల్త్కి మంచిది. నేను మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు మినపప్పు వేరేగా నానబెట్టుకున్నానండి. ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు వేరేగా నానబెట్టుకొని నైట్ నేను వెట్ గ్రైండర్లో ఈ ఈ మినపప్పును రాగులు కలిపేసి గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు రాత్రి అంతా హోల్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా మిక్స్ చేసేసుకొని ఇగోండి టప్పర్వేర్ బాక్స్లో. ఇప్పుడు మనకు కావాల్సినంత మిశ్రమం ఈ పక్కన దాంట్లో గిన్నెలో తీసుకొని సాల్ట్ కలుపుకొని ఇడ్లీ వేసుకుందామండి. పిండి థిక్నెస్ ఇలాగ ఉండాలండి. ఇప్పుడు రాగి మిశ్రమాన్ని మనము ఈ ఇడ్లీ గిన్నెలో వేసుకున్నాం కదండి. ఇప్పుడు దాని మీద నేను క్యారెట్ తురుముకొని వేసుకున్నాను. ఇలాగ అన్ని గిన్నెల్లో కూడా వేసుకొని ఆవిరి చేసుకుందాం. నేను గీ కానీ ఏది కానీ అప్లై చేయలేదండి దీనికి. వితౌట్ 1 డ్రాప్ ఆయిల్ మనం తింటాం. చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా చేసి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ రాగి ఇడ్లీతో కాంబినేషను మనం ఉల్లి చట్నీ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ రాగి ఇడ్లీతోనే కాంబినేషన్ అండి మనం ఉల్లి చట్నీ చేసుకుందామండి. ఒక స్పూను ఆయిల్ వేసుకున్నామండి. ప్యాన్ పెట్టుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకున్నాం. 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి చీకలు. ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఉల్లిపాయ ఘాటు కదా. ఇప్పుడు చూసారండి మన టమాటా, ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. ఉప్పు, పసుపు వేసుకున్నాను మగ్గడానికి. ఇప్పుడు కడిగి పెట్టుకుని ఇంత చిన్న చింతపండు అండి, ఎక్కువ చింతపండు అక్కర్లేదు.